పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నది. ఈనాటి పఠనాల ధ్యానాంశాలు వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒకరోజు పునీత అగస్టిన్ గారు సముద్ర తీరములో నడుస్తూ ఆయన ప్రార్థిస్తుండగా, ఆలోచిస్తూ ఉండగా, సంభాషిస్తూ ఉండగా ఆయన ఒక విషయాన్ని గ్రహించాడు. ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలో ఆయన సతమతమవుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన, ఏమిటి ఆ విషయం? ఆయన సముద్ర తీరం వెంట నడుస్తూ ఏమి ఆలోచిస్తున్నాడు, దేని గురించి సతమతమవుతున్నాడు? అదేమిటంటే, ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు ఎలా అవుతారు అన్నటువంటి విషయమైన తర్జన భర్జన జరుగుతుంది అతని మనసులో, అతని హృదయంలో. ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడు ఎలా అవుతారని తీవ్రముగా ఆలోచిస్తూ ఉన్నాడు. సందిగ్ధంలో పడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ యొక్క తీరములో ఒక చిన్న బాలుడు ఆ తీరములో ఒక చిన్న గుంత చేసి, ఆ గుంతలోకి ఆ యొక్క సముద్రపు నీటిని ఒక చెంచాలో తీసుకొని వస్తూ ఆ యొక్క గుంటలోకి పోస్తూ ఉన్నాడు. ఆ గుంటలో పోయటం చూసినటువంటి అగస్టిన్ గారు ఆ బాలుని చూసి, బాబు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, ఈ సముద్ర నీటిని అంతటిని కూడా ఈ చిన్న గుంటలో నింపాలనుకుంటున్నాను అని చెప్పేసి సమాధానం పలికినప్పుడు అగస్టిన్ గారు పక్కపక్క నవ్వేసి, అది ఎలా సాధ్యం అన్నప్పుడు, అప్పుడు ఆ బాలుడు కూడా, అంత పెద్ద సముద్రం ఈ చిన్న గుంటలో పట్టనప్పుడు అనంతమైన దేవుని త్రిత్వైక మర్మం, అనంతమైన దేవుని త్రిత్వైక మర్మం నీ చిన్న మెదడుకు ఎట్లా అర్థమవుతుందయ్యా అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. త్రిత్వం అనేది, ప్రియమైన సోదరి సోదరులారా, అది తర్కానికి, మానవ మేధస్సుకు, మానవ ఆలోచనలకు మించినటువంటిది. దాన్ని అవగతము చేసుకోవటం చాలా కష్టం. విశ్వాసముతో తప్ప, ప్రేమతో తప్ప, విధేయతో తప్ప, ఇది విశ్వాస సంబంధించినది తప్ప ఇది తర్కానికి సంబంధించినది కాదు అని పునీత అగస్టిన్ గారు గ్రహించారు. ఈనాడు సత్యశ్రీ సభ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతుంది. బైబిల్లో త్రిత్వం అనేటువంటి పదం ఉండదు, కానీ ఆ త్రిత్వం యొక్క వివరము, విషయము, వివరణ మనకు స్పష్టముగా కనపడుతుంది. ఇంతకు త్రిత్వం అనగా ముగ్గురు. మరి ముగ్గురు దేవుళ్ళ, ఒకే ఒక దేవుడా? పరిశుద్ధ గ్రంథం మనం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం మనకు స్పష్టంగా చెప్తుంది. ఏమని? ఇశ్రాయేలులారా వినండి, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మరి ఒక్క దేవుడైతే మరి ఎందుకు మనము త్రిత్వము అంటున్నాము? ఆయన త్రిత్వంతుడై ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, త్రిత్వంతుడై ఉన్నాడు, కానీ ఒక్క దేవుడే కదా. ఇశ్రాయేలులారా వినండి, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభు. కానీ ఆయన ఒక్క దేవుడే, కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. ముగ్గురు ఒకే శక్తి, ఒకే చిత్తము, ఒకే జ్ఞానము, ఒకే దైవ స్వభావము కలిగి ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కానీ, రెప్పపాటులో వారిని మనం వేరు చేయలేము. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా త్రిత్వంతులై ఉన్నారు. ఒకే చిత్తము కలిగి, ఒకే గౌరవము కలిగి, ఒకే స్వభావము కలిగి, ఒకే జ్ఞానము కలిగి, ఒకే దైవ స్వభావము కలిగి ఉన్నారు.
ఇది ఈనాడు ఈ త్రిత్వ యొక్క పండుగ దినాన మనము అవగతము చేసుకోవాల్సినటువంటి గౌరవంలో కానీ, లేకపోతే ప్రభావంలో కానీ, శక్తిలో కానీ, మహిమలో కానీ వారిని ఇసుమంతైన రెప్పపాటులో కూడా మనం వేరు చేయలేము. వీరిలో ముందుటి వ్యక్తి ఉన్నాడా, వెనకటి వ్యక్తి ఉన్నాడంటే ముందుటి వ్యక్తి లేడు, వెనుకటి వ్యక్తి లేడు. అన్నిటిలో వారు సరి సమానులు అని మనకు శ్రీ సభ బోధిస్తూ ఉంది. మనకు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క మాటలను వీరు ముగ్గురు ఒక్కటే అని మనకు పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా మనం తెలుసుకోగలుగుతాం. ముఖ్యముగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్టయితే త్రిత్వము యొక్క మాటలను, త్రిత్వాన్ని మనం స్పష్టముగా అవగతం చేసుకోగలుగుతాం. ఎలా అంటే 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి, నన్ను పోలి అనలేదు, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును, నావలే నన్ను పోలి అనలేదు, మమ్ము పోలి మావలే ఉండును. ఇక్కడ త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల వారి యొక్క ప్రజెన్స్, వారి యొక్క సాన్నిధ్యం స్పష్టముగా మనకు అవగతమవుతుంది. ఒకే దేవుడు కానీ వారు త్రిత్వంతుడే ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక మావలే మమ్ము పోలి ఉంటాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అదేవిధముగా యేసు ప్రభు బాప్తిస్వం పొందినప్పుడు త్రిత్వము యొక్క పాత్రను మనం స్పష్టముగా తెలుసుకోగలుగుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు చూసినట్లయితే, యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురం రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను. కనుక బాప్తిస్మ సమయంలో త్రిత్వము మనకు స్పష్టముగా అవగతమవుతోంది. పరిశుద్ధాత్మ పౌరవ రూపములో ఆయనపై దిగి వచ్చింది. తండ్రి దేవుడు దివ్యవాణి స్వరం వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను ఆనందించుచున్నాను. కనుక త్రిత్వము యొక్క త్రిత్వమును మనం స్పష్టముగా అవగతము చేసుకోగలుగుతున్నాం. ప్రియమైన సోదరులారా, అదేవిధముగా యేసు ప్రభు మోక్షారోహణం అవుతూ తన శిష్యుల మధ్య ఆయన మోక్షారోహణం అవుతూ శిష్యులకు ఇచ్చినటువంటి అధికారములో మనము త్రిత్వము యొక్క పాత్రను స్పష్టముగా మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనాలు మనం చూసినట్లయితే, యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారమియ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసుగుచు వారిని నా శిష్యులను చేయండి అని ప్రభువైన క్రీస్తు పలికి ఉన్నాడు. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ త్రిత్వైక సర్వేశ్వరు నామములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం మొసగండి, వారు నా బిడ్డలుగా చేయనని త్రిత్వం యొక్క పాత్రను స్పష్టముగా మనం చూడగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా స్టెఫాను మరణించే సమయంలో త్రిత్వం యొక్క సహకారాన్ని మనం చూడగలుగుతాం. త్రిత్వం యొక్క ఆదరణ, త్రిత్వం యొక్క నడిపింపును, త్రిత్వం యొక్క పాత్రను మనకు స్పష్టముగా అవగతమవుతుంది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55-56 వచనాలను చూసినట్లయితే, స్టెఫాను పవిత్రాత్మతో నింపబడిన వాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. పవిత్రాత్మతో నింపబడ్డాడు, దేవుని మహిమను చూశాడు, పరలోకం యొక్క తండ్రిని చూశాడు, ఆయన యొక్క మహిమను చూశాడు,
తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి ఉండటము చూసి ఉన్నాడు. కనుక యూదులు స్టెఫానును రాళ్లతో కొట్టుచున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు చూచాడు. తండ్రి దేవుని మహిమను చూశాడు. కుమారుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని చూశాడు. కనుక త్రిత్వైక దేవుడు ఈ స్టెఫాను యొక్క జీవితములో, ఈ కష్టములో, ఈ శ్రమలో అతనికి ఏ విధముగా తోడే ఉన్నాడో, ఏ విధముగా ఆదరణగా ఉన్నాడో, మరణ ఛాయలో జీవిస్తున్నప్పుడు ఈ త్రిత్వము అతన్ని ఏ విధముగా బలపరిచిందో, ఆ పరిశుద్ధాత్మ ధైర్యాన్ని ఇస్తూ, పరిశుద్ధాత్మ ధైర్యాన్ని ఇవ్వగా కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తన బిడ్డను ఆహ్వానించటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, పరిశుద్ధాత్మ స్టెఫానుకు ధైర్యాన్ని ప్రసాదించగా కుమారుడైన క్రీస్తు తండ్రి సముఖంలో నుండి, తండ్రి దేవుని యొద్ద నుండి ఈ బిడ్డను స్టెఫాను ఆహ్వానించడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన సోదర సోదర, అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, వారి ప్రేమపూర్వకమైనటువంటి సాన్నిధ్యాన్ని, ఉనికిని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మరి ముఖ్యముగా పరిశుద్ధ గ్రంథములో కీర్తన 136 దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన ప్రేమపూర్వకమైనటువంటి సాన్నిధ్యాన్ని మనం చూడగలుగుతాం. కీర్తన 136. ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండడు. కనుక అతని ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని అణువణువున ఆయన సృష్టి కార్యములో కావచ్చు, రక్షణ ప్రణాళికలో కావచ్చు, అణువణువున అతని ప్రేమపూర్వకమైనటువంటి సాన్నిధ్యాన్ని ఈ కీర్తనలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. కీర్తనలో దేవాదేవుని వందనలు అర్పించుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభు అయిన అతనికి వందనాలు అర్పించండి, అతని ప్రేమ కలకాలం ఉండును. అతడు మాత్రం మహాద్భుతాలు చేశాడు, ఆయన ప్రేమ కలకాలం ఉండును. ఆయన విజ్ఞానంతో గగనాన్ని చేశాడు, ఆయన ప్రేమ కలకాలం ఉండును. జలములపై భూమిని నిర్మించెను, ఆయన ప్రేమ కలకాలం ఉండు. మహాజ్యోతులు చేసెను, పగటిని పరిపాలన సూర్యుని చేసెను. తర్వాత రేయినేటుకు తారక చంద్రులను చేసెను. ఐగుప్తులు తొలిచూరి పిల్లలను వధించెను, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వెలుపల కొని వచ్చెను, అతని ప్రేమ కలకాలమును. కనుక ప్రతి సృష్టి కార్యములో ఆయన ప్రేమ, ఇశ్రాయేలు యొక్క రక్షణ కార్యములో ఆయన ప్రేమ, రక్షణ చరిత్రలో అడుగడుగున ఆయన ప్రేమ ఎంత ఉందో, ఎలా ఉందో కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కీర్తన 136లో దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సాన్నిధ్యాన్ని, ఉనికిని, నడిపింపును మనం స్పష్టముగా చూడగలుగుతున్నాం. తండ్రి యొక్క అపారమైన ప్రేమ, అతని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఉనికిని మనం స్పష్టముగా చూడగలుగుతున్నాం. అదేవిధముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములు మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందును. లోకముని ప్రేమించను. కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు. కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమపూర్వకమైన ఉనికి ఈ లోకం పాప శాపములతో మునిగి ఉండగా, పాపం అనే ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, కాలం పరిపక్వమైనప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మనందరినీ పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి రక్షించటానికి, తనతో సఖ్యపరచుకోవడానికి, తనతో సమాధానపరచుకోవడానికి, తనతో ఐక్యము చేయటానికి ఆయన తన కుమారుని పంపించి ఉన్నాడు. ఆయన ప్రేమపూర్వకమైన ఉనికిని అణువణువున మనం చూడగలుగుతాం. ప్రియమైన సహోదరి సోదరులారా, అదే విధంగా రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన ఉనికిని, ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని మనం చూడగలుగుతాం. ఏమిటది? మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తన ప్రేమను చూపుచున్నాడు.
ఒక నీతిమంతుని కొరకు ప్రాణమర్పించుట అంత సులభము కాదు కనుక, కానీ మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే, శాపగ్రస్తులుగా రుణగ్రస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు తన కుమారుని పంపించి మన కొరకు మరణించింది కదా. ఇట్లు దేవుడు మనపై తన అపూర్వమైన అమూల్యమైన తన ప్రేమను, తన కనికరమును చూపుచున్నాడు అని వాక్యం సరిస్తుంది. కనుక దేవుని అనంతమైన ప్రేమపూర్వకమైన ఉనికిని మనం చూడగలుగుతాం, ఆయన సాన్నిధ్యాన్ని చూడగలుగుతాం. తండ్రి అనగానే ఆయన యొక్క గొప్ప ప్రేమ మనకు గుర్తుకొస్తుంది, ఆయన గొప్ప ప్రణాళిక మనకు గుర్తొస్తుంది, మానవాళిపైన చూపిస్తున్న కరుణ ప్రేమ మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రేమైన సహోదరి సోదర, రోమపత్రిక 8:32 ఇంకా మనం లోతుగా ధ్యానించగలుగుతాం ఆయన యొక్క ప్రేమపూర్వకమైన ఉనికిని, సాన్నిధ్యాన్ని. ఏమిటది? ఆయన తన సొంత కుమారుని కూడా మన కొరకు సమర్పింప వెనుదీయలేదు, మరి ఇతరమైన సమస్తమును మన కొరకు ఉచితముగా ఇచ్చివేయడా. తన ఏకైక కుమారుని మన కొరకు సమర్పించటానికి వెనుదీయలేదు. ఇతరమైన సమస్తమును ఇచ్చివేయడా. ఇతరమైన సమస్తము ఏముంటుంది ప్రియమైన సోదరి సోదర? ఆయనే మన ధనము, మన బలము, మన ఘనము, మన ఐశ్వర్యము, మన స్వాస్థ్యము, మన ఉనికి, మన సర్వస్వము, సకలము ఆయనే ఉన్నప్పుడు ఇంకేమి ఉంటుంది? ఇతరమైన సమస్తముని ఇవ్వడా. కనుక తన సొంత కుమారుని మన కొరకు ప్రసాదించిన ఆ దేవదేవునికి వందనం అర్పించుదాం. ఆయన ప్రేమకు, ఆయన ప్రేమను బట్టి, ఆయన సాన్నిధ్యాన్ని బట్టి, ఆయన ఉనికిని బట్టి, ఆయన నడిపింపుని బట్టి ఆయనకు వందనాలు అర్పించుదాం. కనుక దేవుడు లోకముని ప్రేమించాడు. మన పాపాత్ములుగా ఉండేది, శాపగ్రస్తంలో ఉండగా, మరణ ఛాయలో ఉండగా, మన నీడలో ఉండగా, పాపప్రవాహం కొట్టుకుపోకుండా ఉండటం కోసము తన ఏకైక కుమారుని మన కొరకు ఇవ్వటానికి ఆయన వెనుదీయలేదు. కనుక ఇతరమైన సమస్తముని ఇవ్వడా అని ప్రశ్నిస్తున్నాడు పునీత పౌలు గారు. అదే విధముగా కుమారుని యొక్క ప్రేమను, ఆయన యొక్క ప్రేమపూర్వకమైన ఉనికిని, ఆయన ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 3:17-19 మనం చూసినట్లయితే, విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అని నేను ప్రార్థించుచున్నాను. మీ మూలము పునాదులు ప్రేమయే కావాలననియు, మీ మూలము పునాదులు ప్రేమయే కావాలననియు మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలనియు దేవునకు నా విన్నపము. ఎంత గొప్ప మాటలు, గొప్ప వాగ్దానం ప్రియమైన సోదరి సోదరా. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ పలుకుతున్నాడు, విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయ నివాసం ఏర్పరచును కనుగాక నేను ప్రార్థిస్తున్నాను. మీ మూలాలు, మీ పునాదులు క్రీస్తు ప్రేమ కావాలని. అది అంత గాఢముగా, దీర్ఘముగా, విశాలముగా, ఉన్నతముగా ఉండాలి ఆ ప్రేమ. అదే నా ప్రార్థన. గాఢముగా ఉండాలి, ఉన్నతముగా ఉండాలి, దీర్ఘంగా ఉండాలి, విశాలముగా ఉండాలి. ఆ ప్రేమను చవి చూస్తే వారికి మాత్రమే ఆ ప్రేమ గాఢతను, తీవ్రతను, ఉన్నతమును, విశాలత్వమును అర్థము చేసుకోగలుగుతారు. ఈ ప్రేమ కేవలం లోకములో చెప్పేటటువంటి భావోద్వేగానికి సంబంధించిన ప్రేమ కాదు ప్రేమైన సహోదరి సోదరులారా. ఈ ప్రేమ లోకానికి సంబంధించిన ప్రేమ కాదు, భావోద్వేగానికి సంబంధించిన ప్రేమ కాదు. ఈ ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ, తన కుమారుని మన కొరకు సమర్పించడానికి వినుదీయని ప్రేమ, రక్తాన్ని ఇచ్చినటువంటి ప్రేమ, ఈ లోక రక్షణార్థము, లోక కళ్యాణార్థము తన ప్రాణాన్ని, తన కుమారుని ప్రాణం బలిగా ఇచ్చినటువంటి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, సమర్పితమైన ప్రేమ, ఆత్మార్పితమైనటువంటి ప్రేమ. కనుక ఇది ఎంత గాఢమో, ఎంత ఉన్నతమో, ఎంత దీర్ఘమో, ఎంత విశాలమో గ్రహింపగల శక్తిగల కావాలని నా యొక్క విన్నపం అంటున్నాడు పునీత పౌలు గారు. తను అనుభవించిన దాన్ని సర్విస్తున్నాడు. ఆ ప్రేమను అనుభవించిన వ్యక్తి, చవిచూచిన వ్యక్తి, సృష్టించిన వ్యక్తి,
సౌలు లాంటి తన జీవితాన్ని క్రూరుడుగా హంతకుడుగా జీవించినటువంటి ఆ సౌలును దేవుడు ప్రేమించాడు, పౌలుగా మార్చి ఉన్నాడు. ఆ ప్రేమను అనుభవించాడు. అందుకే గలతీ పత్రిక 2:20 ఆ ప్రేమను అనుభవించాడు. కాబట్టి ఇక నాలో ఉంది పౌలు కాదు, ఇక నాలో ఉంది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అని పలుకుతున్నాడు. ఆ ప్రేమ అనుభవించినటువంటి పౌలు గారు ఆ ప్రేమ యొక్క గాఢతను, ఆ ప్రేమ యొక్క విశాలాన్ని, ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఉన్నతమో, ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో, ఎంతటి కార్యాలు చేస్తుందో అనుభవించాడు. కాబట్టి కొరింథీ రాసిన మొదటి లేఖ 13:4 ఆ ప్రేమ యొక్క గాఢతని సెలవిస్తున్నాడు. ఆ ప్రేమ యొక్క ఉన్నతాన్ని గురించి సెలవిస్తున్నాడు. ప్రేమ సహనము కలది, ప్రేమ దయ కలది, దాని డంబము లేదు, దానికి గర్వము లేదు, దానికి అహంకారము లేదు, దానికి స్వార్థము లేదు, దానికి స్వలాభము లేదు, దానికి క్రూరత్వము లేదు. ప్రేమ దోషాలను లెక్కింపదు అని పలికాడు. ఆ గాఢతను, ఆ విశాలత్వాన్ని, ఆ ఉన్నతాన్ని, ఆ మహోన్నతాన్ని తనివి తీర అనుభవించాడు పౌలు గారు. రోమపత్రిక 8:35 పౌలు గారు అంటున్నాడు, నా ప్రభు ప్రేమ నుండి నన్నెవ్వరు వేరు చేస్తారు? బాధల, కష్టాల, హింసల, నిందల, అవమానముల, కరువు కాటకాల, తుఫానుల, వస్త్రహీనత, ఇవేమీ కూడా నన్ను నా ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేవు. కనుక ప్రేమపూర్వకమైనటువంటి ఉనికిని, సాన్నిధ్యాన్ని మనం అవగతం చేసుకోగలగాలి. ప్రేమైన సహోదరి సోదరా, క్రీస్తు యొక్క ప్రేమను అనుభవించాడు పౌలు గారు. ఆ యొక్క గాఢతను అనుభవించాడు, ఆ మహోన్నతత్వాన్ని అనుభవించాడు, అది ఇచ్చేటటువంటి ఆదరణను గ్రహించాడు. ప్రేమైన సహోదరి సోదరు, అందుకే ఆ ప్రేమ కోసము తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రేమ కోసము క్రీస్తును పోలిన మరణం, క్రీస్తును పోలిన శ్రమలు, క్రీస్తును పోలినటువంటి ఆ యొక్క శ్రమల పానం చేయటానికి ఆయన తహతహలాడాడు. అలాంటి మరణం రావాలని కోరుకున్నాడు. ఆ ప్రేమ కోసం అంతగా తప్పించాడు పునీత పౌలు గారు. ఇక పరిశుద్ధాత్మను గురించి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి సాన్నిధ్యాన్ని, ఉనికిని మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 5:5 మనం చూసినట్లయితే, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు, ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. దానముగా ఒసిగిన పవిత్రాత్మ ద్వారా, దేవుడు మనకొసగిన, దానముగా ఒసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపెను. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క వారి ప్రేమపూర్వకమైన ఉనికిని, సాన్నిధ్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రేమైన సోదరులారా, ఈ యొక్క గొప్ప పండుగ దినాన ప్రతి విషయములో మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు, పూజ ప్రారంభంలో, పూజ ముగింపులో, ఉదయకాల ప్రారంభంలో, రాత్రి ముగింపులో మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఏమి చేసినా, తినినను, తాగినను, నిద్రించినను, ఏ పని చేసినను, దేవుని మహిమ కొరకు చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను మహిమపరుస్తూ వారి యొక్క ప్రేమను, ప్రేమపూర్వకమైన సాన్నిధ్యాన్ని, ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి యొక్క అనంతమైన ప్రేమ, కుమారుని యొక్క త్యాగము, కుమారుని యొక్క రక్షణ, కుమారుని యొక్క ప్రాణార్పణ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటును జ్ఞాపకం చేసుకోమంటుంది ఈ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ దినాన. ఏమి చేసినా కొద్దిమంది జీవితాలలో సిలువ గుర్తే ఉండదు, ప్రారంభ ప్రార్థన ఉండదు, ముగింపు ప్రార్థన ఉండదు. కనుక అవసరమైనప్పుడు మాత్రమే, ఆపదలు ఉన్నప్పుడు మాత్రమే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే, అవమానంలో ఉన్నప్పుడే, ఇక జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరిస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వందలాది సార్లు సిలువ గుర్తు వేస్తూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ కష్టాలలో, ఆపదలలో మాత్రమే ఈ త్రిత్వాన్ని జ్ఞాపకం చేసుకోబాక. ఇది రక్షణ గుర్తు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నిన్ను నడిపించేటట్టు తన యొక్క ప్రేమలో, తన యొక్క సాన్నిధ్యములో, తన యొక్క వెలుగులో, తన యొక్క రక్షణలో తనకు ఆ తోడుగా, నీడగా, ఆదరణిచ్చు నడిపించేటటువంటిది ఈ త్రిత్వం అనేటువంటిది ఒక సిద్ధాంతము కాదు, అది దేవుని యొక్క సంపూర్ణత.
దేవుని యొక్క పరిపూర్ణత తండ్రిని మనం ఆరాధించుతున్న, కుమారుని ప్రార్థిస్తూ ఉన్న, పరిశుద్ధాత్మ శక్తితో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ త్రిత్వైక పండుగ దినాన త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ప్రేమను, వారి యొక్క ప్రేమ బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని, వారి యొక్క ఆదరణను ఈనాడు మనం గుర్తించి మన అనుదిన జీవితములో ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క నడిపింపు, వారి ప్రేమ, వారి యొక్క బంధం మన జీవితాలలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కూడా ఈ బంధం, ఈ ప్రేమ బంధం, ఆత్మీయ బంధం మనలో, మన కుటుంబాలు, మన సంఘాల్లో కూడా ఉండాలని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని ప్రార్థించుదాం. కనుక చేతులు జోడించుదాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, అద్వితీయుడు, సత్యదేవుడు అయిన సర్వ సృష్టికర్తమైన తండ్రిగా మా పాపములకై శిలువలో రక్తాన్ని కాచి మమ్మల్ని విమోచించిన రక్షకుడైన కుమారునిగా ప్రతి క్షణం మమ్మల్ని నడిపిస్తూ ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మునిగా మమ్మల్ని ప్రేమిస్తున్న నీకు స్తుతులు స్తోత్రములను చెల్లించుచున్నాం. మానవ మేధస్సుకందని నీ త్రిత్వ మర్మాన్ని విశ్వాసముతో హృదయపూర్వకముగా మేము అంగీకరిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మేము పొందిన బాప్తిస్మమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ త్రిత్వైక సర్వేశ్వర పండుగ నాడు మా హృదయాలను మీకు సమర్పిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన నీలో ఉన్న పరిపూర్ణమైన ప్రేమ, ఐక్యత మా కుటుంబాలలో, మా సంఘాల్లో ఉండినట్టు దీవించండి. మీ దైవిక జ్ఞానంతో మమ్మల్ని నింపి లోకాశలకు దూరముగా నీ చిత్తానికి లోబడి జీవించే కృపను మాకు ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినండి. ఆత్మీయ సందేశతులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు, దేవుళ్ళు ఎదుగుటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.